హాయ్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? మీరు చాలా రకాల పకోడీలు తినుంటారు. వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ. ఎప్పుడన్నా మీరు పచ్చిరేలతో పకోడీ తిన్నారా? పచ్చిరేలు పకోడీ టేస్ట్ అద్దరిపోద్ది. నా స్టైల్లో చేసి చూపిస్తాను. కంపల్సరీ ఈసారి ట్రై చేయండి. అసలు వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన వీడియోని అసలు లైక్ చేస్తున్నారా? వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పదండి. పచ్చిరేలు పకోడీ కోసం ముందుగా పచ్చిరేలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ రేపప్పు వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. నేను ఇక్కడ వీడియో కాబట్టి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ ఏం కాదు, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా చేత్తో రొయ్యకి పట్టేలా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా చేతిలో నీళ్లను పోసుకొని లిటిల్ బిట్ వాటర్ ఇలా చల్లుకోవాలి, రొయ్యకి పిండి కోటింగ్ పట్టుకునేలాగా. ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసినప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. రొయ్యి కదా, ఎంతైనా పిండి కోటింగ్ అంతగా పట్టుకోదు, జారిపోతున్నట్టు ఉంటది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పిండిని చేతితో తీసుకుని ఇలా రొయ్యకి రాసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు వేసారనుకోండి, పిండి కోటింగ్ చక్కగా రొయ్యకి పట్టుకుంటది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయిల్ మనం పకోడీ ఫ్రై చేయక ముందు బాగా హీట్ గా ఉండాలి. రొయ్యలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకుందాం పకోడీ లాగా. ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకనంటే మనం హైలో పెట్టి వేసామంటే రొయ్య కలర్ వచ్చేస్తుంది కానీ సరిగ్గా కుక్ అవ్వదు. ఇవి వేసుకున్నాక ఆయిల్ కొంచెం బబుల్స్ తగ్గుతున్నాయి కదా, ఈ టైంలో మనం స్టవ్ ని మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి కదా మీలో కొంతమందికి, పచ్చిరాయలు డైరెక్ట్గా పిండిలో డిప్ చేసి వేసేసారు, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, రొయ్య అలా వేగుద్దని డౌట్ వచ్చి ఉంటుంది కదా. మనం ఆయిల్ స్టార్టింగ్ బాగా హీట్లో పెట్టుకుని తర్వాత తగ్గించి వేసాం కాబట్టి ఆ ఆయిల్కి వాటర్ అన్నది ఆవిరైపోద్ది కదా. సో దానివల్ల ఏం కాదు, ఇలా వేసుకుంటేనే పకోడీ బాగుంటుంది. మీరు చేసినప్పుడు కంపల్సరీ ఈ స్టైల్లోనే చేసుకొని చూడండి. మన పకోడీ వేగిపోయింది, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇంకా ఆయిల్లో నుంచి తీసేసి మిగతాది కూడా సేమ్ ఇలాగే వేసుకొని వేయించుకుందాం. చూసారా, మన రొయ్యల పకోడీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ మాత్రం వేగితే సరిపోద్ది. మిగతాయి కూడా అన్ని ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. మన రొయ్య చూసారా, పైన మనం వేసిన పిండి కోటింగ్ చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది కదా, పైకి క్రిస్పీగా. రొయ్య అన్నది చాలా జ్యూసీగా సాఫ్ట్గా, అబ్బాయి ఎంత టేస్టీగా ఉందంటే కంపల్సరీగా మీరు ఈ పచ్చిరేలు పకోడీ మిస్ కాకుండా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రొయ్య కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పైన క్రిస్పీగా, లోపల మనకి పచ్చిరే స్వీట్నెస్ ఉంటుంది కదా, లైట్గా స్వీట్నెస్తో జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.